ప్రతి ఒక్కరిలో కూడా అశ్రద్ధ. లోక కళ్యాణంలో, లోక కళ్యాణంగా, లోక ఆడంబరాలు, బంధువులు, కుటుంబంలో తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగాలు, ఏ విషయాల్లో కూడా నెగ్లెక్ట్ చేయరు, ఆలస్యం చేయరు, నిర్లక్ష్యంగా ఉండరు. కానీ దేవుని కాడికి వచ్చేసరికి, దేవుని విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉంటారయ్యా అంటే అశ్రద్ధగా ఉంటారు. అందుకే అంటున్నాడు, వారు శాపగ్రస్తులైపోతారు, వారి జీవితాలు శాపగ్రస్తమైపోతాయి. నా కార్యాలు అశ్రద్ధగా చేయటం వల్ల, నా విషయంలో అశ్రద్ధగా ఉండటం వల్ల, నా సన్నిధికి వచ్చే విషయంలో కావచ్చు, నా పరిచయం చేసే విషయంలో కావచ్చు, నా పని విషయంలో కావచ్చు, నా విషయమై ఎవరైతే అశ్రద్ధ కలిగి ఉంటారో వారు ఏమైపోతారు? శాపగ్రస్తులైపోతారు. ఈ శాపం నుండి ఇంకా నిన్ను ఎవడైనా కానీ ఆశీర్వాదములకు మార్చగలిగిన వాడు ఉన్నాడా? చెప్పండి. నువ్వు భూతలం వరకు వెళ్ళరా, తూర్పు నుండి పడబొట్టు నుండి ఉత్తరం, ఉత్తరం దక్షిణం, నలుదిక్కులకు వెళ్ళరా, నీకు దమ్మున్న వాడు ఉండి ఆ శాపము నువ్వు రూపుమాపుకొనరా. ఈ భూతలం మీద ఎవడు కూడా నీ శాపాన్ని మళ్ళా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు లేడు. ఈ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు నువ్వు. దేవుని పక్కన పెట్టి, దేవుని కార్యాలు పక్కన పెట్టి, దేవుని పరిచయం పక్కన పెట్టి, దేవుని పనిని పక్కన పెట్టి, ఆరాధనకి సమయం ఇవ్వకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రభు బలారాధనలు చేయకుండా, నిశ్చయముగా నీ ఆత్మీయ విశ్వాస ప్రార్థన పరిశుద్ధ జీవితాలకి ఏ మాత్రం కూడా నువ్వు శ్రద్ధ చూపకుండా ఉంటున్నా కనుక నీ మీద, నీ కుటుంబం మీద శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. బీ కేర్ఫుల్. ఇది నువ్వు మనసులోకి తీసుకో. నువ్వు ఇది మనసులోకి తీసుకో, లేకపోతే తాండవిస్తుంది. ఏంటది? శాపం, 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 శాపం. అది తరతరాల శాపంగా మారిపోతుంది, బిడ్డల శాపంగా మారిపోతుంది. అది నీ ఒక్కడి మీద కాదు, అది కుటుంబం అంతటి మీద. నీవు నచ్చినా, నీకు నచ్చినా, నువ్వు మెచ్చిన ప్రతి కార్యాల్లో ముందే ఉంటావు. లోక సంబంధమైంది, స్నేహ సంబంధమైంది, భర్త సంబంధమైంది, భార్య సంబంధమైంది, బిడ్డల సంబంధమైంది, బంధువు సంబంధమైంది, అది ఏదైనా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, చేతి పని, అన్నిటిలో నువ్వు అన్ని కార్యాలు శ్రద్ధ చూపుతావు. అది నీది కాబట్టి. నువ్వెంత స్వార్థపరుడో తెలుసా? నువ్వెంత స్వార్థపరుడో తెలుసా? దేవుని కనుకొస్తలకి, దేవుని విషయమే వచ్చేసరికి, దేవుని పరిచయం కడుకొస్తలకి, దేవుని పని కడుకొస్తలకి అశ్రద్ధ, అశ్రద్ధ, అశ్రద్ధ. అందుకే అంటున్నాడు, అటువారు ఏమైపోతారు? శాపగ్రస్తులైపోతారు. ఎవరి మీద ఉందో ఈ శాపం చూసుకొని, ఎవరో దేవుని విషయంలో అశ్రద్ధగా ఉన్నట్టు, లెక్కలేనితనంతో, బైబిలేనితనంతో, నిర్లక్ష్యముగా, అశ్రద్ధగా ఉన్నారేమో చూడండి. వాళ్ళెవరో వాళ్ళకు తెలుసు. తెలియదంటారా? నీవెవరో నీకు తెలీదా? చెప్పాలి. నీవెవరో నీకు తెలీదా? ఈ శాపమును నిన్ను విడిపించేవాడు లేరు. ఈ శాపమే ఒకవేళ పొంగి పొరుగుతుందేమో చూడు. గిన్నె నిండి పొంగి పొరినట్లుగా ఏం పొరుగుతుంది? ఆశీర్వాదానికి బదులుగా, దీవెనికి బదులుగా, ఆరోగ్యానికి బదులుగా, క్షేమానికి బదులుగా ఏదో మొత్తానికి నీ మీద, నీ కుటుంబం మీద ఏమి వారు చేయడం కారణం నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని సన్నిధికి దూరంగా ఉండి, దేవుని కార్యాలు, దేవుని పనిని, పరిచయం, ప్రార్థన, ఆత్మీయ పరిశుద్ధ ప్రార్థన జీవితాలకు కాక, నీకు నచ్చిన, నీకు మెచ్చిన, నీకు ఇష్టం ఉన్న వాటికి ప్రాధాన్యత శాపాన్ని కొని తెచ్చుకున్నా. నువ్వు శాపము గిన్నె నుండి పొంగి పడుతుంది. ఇక నువ్వు అనుకుంటున్నావేమో, ఇక నీకు అన్ని అడ్డులే, ఇక నీకు అన్ని ఆటంకాలే, ఇక నీకు అన్ని కలవరాలే, ఇక నీకు అన్ని ఉలిక్కి పడతాలే, ఇక నీకు అన్ని నిద్రపడిన స్థితే, ఇక నువ్వు ఏ మాత్రము కూడా ఆ శాపం నుండి విడుదల పొందలేవు. ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, నీవు చేసుకున్నావు.
నీ నిర్లక్ష్యమే, నీ అశ్రద్ధతే దాని నుండి నిన్ను ఆశీర్వాదంలోకి మార్చేవాడెవడు లేడు. ఎప్పుడైతే నీకు లెక్కలేని తనము, భయం లేని తనము, దేవుని పట్ల, దేవుని యొక్క భక్తి పట్ల, ఆత్మీయత పట్ల, విశ్వాసం పట్ల, పరిశుద్ధత పట్ల, ఆరాధన పట్ల, ప్రభు బల్లారాధన పట్ల శ్రద్ధ నీకు ఉండదు, ఖచ్చితంగా నువ్వు ఏమనుభవిస్తావు? శాపగ్రస్తాన్ని అనుభవిస్తావు. హలో, సిల్లిగా తీసుకో మాకు ఈ మాటల్ని. లెక్కలేనితనంగా కాకుండా ఇప్పటికైనా నువ్వు తీసుకోగలిగితే, ఒకవేళ పశ్చాత్తాపడగలిగితే, ప్రభువా కనికరించమని అడగలిగితే, ప్రభువా నన్ను కటాక్షించమని అడగలిగితే, మరొకసారి ఇంకెన్నడూ నేను ఇక నీ విషయంలో, నీ కార్యాల విషయంలో అశ్రద్ధ చెయ్యనయ్యా అని తీర్మానము, సమర్పణ, ప్రతిష్టతో, వైరాగ్యము నీలో కలిగితే తప్ప ఆ శాపము నుండి నిన్ను విడిపించగలిగిన వాడు ఎవడును లేడు. దేవుడు ఏ విషయంలోనైనా ఒకవేళ ఊరుకుంటాడేమో కానీ ఆయన కార్యాల విషయంలో అశ్రద్ధ చేస్తుంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. సౌలు కాకపోతే దావీదు. ఎవరు? సౌలు కాకపోతే దావీదు. ఆయన కార్యాన్ని అశ్రద్ధ చేశాడు. అమాలేకీయులను చంపేసాయి, కత్తి వచ్చేంత నిర్మూలన చేయమంటే బ్రతకనిచ్చాడు, ఉడనిచ్చాడు. ఆయన కార్యాన్ని అశ్రద్ధ చేసేవాటటువంటి వాడిని దేవుడు త్రోసేస్తాడు, కృపను దూరం చేసేస్తాడు, ఇచ్చిన వాడిని తీసేసుకుంటాడు. ఆరోగ్యమా, ఐశ్వర్యమా, ఒకవేళ ఉద్యోగమా, ఇంకొకట, అది ఏదైనా తీసేసుకుంటాడు. సింహాసనాన్ని తీసేసుకున్నాడు, రాజ్యాన్ని తీసేసుకున్నాడు, కృపను తీసేసుకున్నాడు. ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చేసాడు. యోగ్యుడికి ఇచ్చేస్తాడు. ఆయన మాట వినేవాడికి ఇచ్చేస్తాడు. ఆయన పెద్ద అసంచలమైన శ్రద్ధ కలిగిన వాడికి ఇచ్చేస్తాడు. నువ్వు ఆ స్థానాన్ని కోల్పోతావు. నీ జీవితంలో ఇప్పటికే దేవుని కార్యాల విషయంలో చాలా అశ్రద్ధగా ఉన్నావు, లెక్కలేని తనముతున్నావు, భయం లేని తనముతో ఉన్నావు. ఇది దేవుని హెచ్చరిక. తీసుకో, నీవు దేవుని మాటగా తీసుకో. ఒక మనుషుని మాటగా తీసుకున్నావే అనుకో, నీ శాపం అలాగే ఉండిపోద్ది. పశ్చాత్తాపాన్ని కలిగి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడగలిగితే ప్రభు తన కృపను చూపుతాడు, తన కనికరాన్ని చూపుతాడు. లేదనుకో, పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా గుండెలు బాదుకున్నా, నెత్తి నోరు కొట్టుకున్నా ప్రయోజనం లేదు. దినవృత్తాంత గ్రంథంలో చూడండి, రెండవ దినవృత్తాంత గ్రంథములో 29:11 చదువు. నాకు పరిచారకులయ్యుండి. అమ్మా, ఏం చదివు తల్లి? ఏం చదివు తల్లి? ఏం చదివా ఉన్నా? నా కుమారులారా అన్నావు. తర్వాత ఏం చదివావు? తనకు అంటే దేవునికి. నువ్వు ఏ పని చేస్తున్నా, నేను వాక్యం చెబుతున్నా, ఎవరి పని అది? దేవుని పని. నువ్వు ఆరాధిస్తున్నావు, పాట పాడుతున్నావు, ప్రార్థిస్తున్నావు, చాపలు వేస్తున్నావు, చాపలు తీస్తున్నావు, తంబుర వాయిస్తున్నావు, సితారా వాయిస్తున్నావు, సింఫోని వాయిస్తున్నావు, కాంగో కొడుతున్నావు, ఆరుమని మోగిస్తున్నావు, వీడియో తీస్తున్నావు, లైవ్ తీస్తున్నావు. ఫేస్బుక్, యూట్యూబ్ పరిచయాలు జరుగుతున్నాయి.
వాగ్దానాలు పెడుతున్నావు, ఎడిటింగ్ చేస్తున్నావు, దేవుని పనిలో ఏమైనా చేస్తున్నావు. ఇవన్నీ ఎవరివి చెప్పాలి? దేవుని పని, తన పని. తన పని అంటే ఎవరిది? దేవుని పని. దేవుని పని చేస్తున్నావు. ఎవరైనా కావచ్చు. లేదు, మందిరం కడుతున్నాం. ఎవరి పని అది? చెప్పాలి. దేవుని పని అది. దేవుని పని అది. ఈ రోజున తన పని అంటే దేవుని పని. ఇక్కడ ఏమి జరుగుతున్నా అది దేవుని పని. ఈ పనిలో నీవు ఎలా ఉన్నావు? ఈ పని మీద నీకు ఎంత బాధ్యత ఉంది? ఈ పని మీద నీకు ఎంత శ్రద్ధ ఉంది? ఈ పని మీద నువ్వు దృష్టి ఉంచగలిగేవా? ఈ పని గురించి నీకు ఆలోచన ఉందా? ఆరా ఉందా? ఈ పనికి నువ్వు సహాయపడగలిగావా? ఈ పని కొరకై నువ్వు నిలబడగలిగావా? ఈ పనికి నువ్వు నడుము కట్టుకోగలిగావా? ఈ పనికి నీ బలమును, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ తనమును, నీ చదువుని, నీ వివేకాన్ని ఉపయోగించగలిగావా? నీకున్న సామర్థ్యాన్ని, నీకున్న టాలెంట్ ని, నీకున్న వస్తువుని, నీకున్న పరికరాన్ని దేవుని పనికి వాడగలిగావా? మూడు 365 రోజులు నీకోసమేనా? నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సజీవులుగా ఉంచి, తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి ఏమి తక్కువ లేక, కొదువు లేక, చేయి చాపగా తలగా ఉంచి, పైవారిగా ఉంచి, దీవించి, ఆశీర్వదించి, సమృద్ధించి, సంతానాన్నిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, అన్ని విధాలుగా, అన్ని శాఖలుగా, అన్ని విధాలుగా నీ జీవితంలో సెట్ చేసేసాడు. తన పని కాడికి వచ్చేసరికి బాధ్యత లేదా? తన పని విషయంలో నీకు భారం లేదా? తన పని కొరకై నడుము కట్టుకుని నీలో ఉన్న బలము, నీలో ఉన్న టాలెంట్, జ్ఞానం, నీ చదువు, వివేకం, ఆలోచన దేవుని పనికి ఉపయోగించవా? నీకున్న వస్తువులు, నీకున్నటువంటి పరికరాలు దేవుని కొరకు వాడవా? అరే, కట్టెలు నరికే పని ఉందంటే కొట్లు తీసుకొని రావు. అరే, పార పని ఉందంటే పార తీసుకొని రావు. అరే, పొరుగు పని ఉందంటే పొరుగు తీసుకొని రావు. అరే, గమనాల పని ఉంటే గమనాలు తీసుకొని రావు. నీ ఇంట్లో ఉన్న వస్తువు మాత్రం ఖర్చు అవ్వకూడదు. నువ్వు ఖర్చు అవ్వకూడదు. నీ బలం ఖర్చు అవ్వకూడదు. నీ జ్ఞానం ఖర్చు అవ్వకూడదు. నీ తెలివి ఖర్చు అవ్వకూడదు. నీకున్న పరికరాలు ఖర్చు అవ్వకూడదు. సాంబార్ కడ్డీలు వెలిగించి, కూతురు వెలిగించి పూజ చేసుకో. ఎడుకొస్తాయి, మూడు పోతాయి, ఎడుకొస్తాయి, వంకరు పోతాయి, ఎడుకొస్తాయి, సొట్టబడిపోతాయి, ఎడుకొస్తాయి. దేవుని పని. ముందుకు వెళ్దాం. తన పని ఏంటంట? పరిచారకులయ్యండి. ఏమైంది? పరిచారకులయ్యండి. మళ్ళీ ఏంటంట? ధూపం అంటే ఎవరి పని? ధూపం వేసే వాళ్ళు అప్పుడు ఉంటారు. ఏం చేసేవాళ్ళు? ధూపం ఆగిపోవచ్చా? చెప్పాలి. బలిపీఠం దగ్గర మంట ఆగిపోవచ్చా? బలిపీఠం దగ్గర ఉన్న దీపస్తంభాలు ఆరిపోవచ్చా? ఆ దీపం నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఏంటి మాట్లాడండి? బలిపీఠం దగ్గర ఉన్నటువంటి దీపాలు నిత్యము వెలుగుతూనే ఉండాలి. బలిపీఠం దగ్గర కట్టెలు పేరుస్తూనే ఉండాలి. బలిపీఠం దగ్గర దహన వల్ల అర్పిస్తూనే ఉండాలి. బలిపీఠం దగ్గర ఆ దహన వల్ల అర్పిస్తూనే ఉండాలి. ధూపం వేస్తూనే ఉండాలి. బలిపీఠం దగ్గర ఉన్నటువంటి దీపాలు నిత్యము వెలుగుతూనే ఉండాలి. అంటే నూనె పోసేవాడు నూనె పోస్తున్నాడు, కట్టెలు పేర్చేవాడు కట్టెలు పేరుస్తూనే ఉండాలి. దహన వల్ల అర్పించేవాడు అర్పిస్తూనే ఉండాలి. ధూపం వేసేవాడు, విజ్ఞాపన చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, రోదన చేసేవాడు చేస్తూనే ఉండాలిగా. ఎవరు పరిచారకులు వారు పరిచారకులుగా ఉండాలిగా. ఎవరు ధూపం వేసేవారు ధూపం వేసేవాడు ఉన్నారు. కట్టెలు పేర్చేవారు కట్టెలు పేర్చేవారు ఉన్నారు. కట్టెలు నరికేవారు కట్టెలు నరికేవారు, కట్టెలు చేర్చేవారు కట్టెలు చేర్చేవారుగా, దానములు అర్పించేవారు అర్పించేవారు ఉండాలిగా. ఎక్కడంట?
తన సన్నిధిని నిలుచుటకు. అరే పరిచారకులు అయ్యేవారు పరిచారకులు, ధూపం వేసేవారు ధూపం, తన సన్నిధిలో నిలుచుటకు. నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? తన సన్నిధిలో కనబడవలసి నువ్వు, తన సన్నిధిలో నిలబడవలసి నువ్వు. ఎక్కడ ఎక్కడ? తన సన్నిధిలో నువ్వు నిలవాలి, తన పనిలో నువ్వు నిలవాలి, తన పరిచర్యను నిలవాలి, తనకు ధూపం వేయాలి. నువ్వు ఏం చేయాలంట? తనకు పరిచర్య చేయాలంటండి. ఓ ఆత్మీయుడా, ఓ విశ్వాసి, దేవుని సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కడు కూడా తనకు పరిచర్య చేయటానికి, తన సన్నిధిలో నిలవటానికి, తనకు ధూపం వేయటానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఏర్పాట్లు లేనివారు కాదు. ఎవరు? ఆయన ఏర్పరచుకున్నాడు. బలవంతులు పక్కన పెట్టి, జ్ఞానులు పక్కన పెట్టి, మేధస్సులను పక్కన పెట్టి, బీటెక్ ఎంటెక్ డిగ్రీలు చేసినటువంటి వారిని బలవంతులు పక్కన పెట్టి ఆయన ఏర్పాట్లో ఉన్నావు కనుక నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏం చూశాడు? ఏం చూశాడు? ఏనాడన్నా నీ సర్టిఫికెట్ చూశాడా? ఏ కంపెనీకి వెళ్ళాలన్నా, ఏ ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఏం సమర్పించమంటారు? సర్టిఫికెట్లు. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఎంత ర్యాంకులు వచ్చినాయి, ఇవన్నీ చూస్తారు. ఇక్కడ ఆయన సన్నిధిలో నువ్వు నిలవటానికి, ఆయన పరిచర్య చేయడానికి, ఆయనకు ధూపం వేయటానికి, ఆయన పరిచారకుడిగా ఉండటానికి ఏ సర్టిఫికెట్లు పెట్టావు? ఏమి సమర్పించావు? లోకంలో ఉన్న టాలెంట్ ఇక్కడ ఏమన్నా తీసుకున్నాడా? చెప్పు. బలవంతుడు తీసుకున్నాడా? మంచి టెక్నాలజీ ఉంది, మంచి జ్ఞానం తీసుకున్నాడా? అదే జ్ఞానులను సిగ్గుపరచడానికి వేరే వాళ్ళు తీసుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనని తీసుకున్నాడు, చదవర్లను సిగ్గుపరచడానికి చదువు లేని వాళ్ళని తీసుకున్నాడు. లాయర్ కూడా, కలెక్టర్ కూడా, జడ్జి కూడా వాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు. ఎవరి దగ్గర? బలహీనుల దగ్గర, వెర్రి వారి దగ్గర, చదువు లేని వాళ్ళ దగ్గర. కారణం వాళ్ళు ఈ లోక జ్ఞానం కలిగి ఉన్నారు, పరలోక జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు. పరలోకపు జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు, పరలోకపు వెలుగును దేవుడు ఇస్తున్నాడు, పరలోకపు అభిషేకాన్ని దేవుడు ఇస్తున్నాడు, పరలోకపు ఆత్మ దేవుడు ఇస్తున్నాడు. వెనకనే జ్ఞానులు సైతం కూర్చుంటున్నారు ఆయన మాటలు వినటానికి. ఎంటెక్లు బీటెక్లు చేసిన వారు సైతం కూర్చుంటున్నారు. బలవంతులు పరదేశి బలహీనలు తీసుకొచ్చి ప్రభు పనిలో వాడుకుంటారు. చదువులను పక్కన పెట్టి చదువు లేని వారిని తీసుకొచ్చి దేవుడు వాడుకున్నాడు. జ్ఞానులు పక్కన పెట్టి వెర్రి వారి ద్వారా ఆయన పనులు చేయించుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిన్ను ఏర్పరచుకోలేదా? దేవుని సన్నిధిలో నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. ఆయన పని చేయటానికి, తన పని చేయడానికి, తనకు పరిచయం చేయడానికి, తనకు ధూపం వేయడానికి, తనకు విజ్ఞాపన చేయడానికి, తనకు రోదన చేయడానికి తన సన్నిధిలో ఏర్పరచుకున్నాడుగా. మరి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? అరే నువ్వు కంపెనీకో కాలేజీకో దానికి అంత ఇష్టం మానేస్తావా? ఎలా? మరి దేవుడు సన్నిధిలో అంత లెక్కలేదు నీకు? నీ ఇష్టం వచ్చిన సెలవులా? నువ్వు పనికి వెళ్తున్న పనిలో నీ ఇష్టం మానేస్తే ఆ మేస్త్రి ఒత్తసరిగా రా, లేకపోతే మానే అనదా? ప్రతి కంపెనీకి, ప్రతి ఒక్క ఉద్యోగానికి, ప్రతి ఒక్క వాటికి ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? వారి ఇష్టం వచ్చినట్టుగా వారు మానేయరు. మానివేయరండి. మానివేస్తే జీతం తక్కువ వస్తుందని, మానివేస్తే ఒకవేళ ఆ కూలికి వెళ్ళకపోతే డబ్బులు రావండి. లోక సంబంధమైన విషయాల్లో నువ్వు అంతగా ఆలోచించి వెతుకులాట మొదలు పెట్టుకుని డబ్బుల కోసమై
దేవుని పనికి జీతం ఇవ్వడా? హలో, దేవుని పనికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడా? దేవుని పనికి దేవుడు దీవెని ఇవ్వడా? దేవుని పని చేస్తున్న నీకు బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వడా? అక్కడ ఉపయోగిస్తావు బలం, ఇక్కడ ఉపయోగించలే బలం. అక్కడ ఉపయోగిస్తావు శక్తిని, ఇక్కడ ఉపయోగించలే శక్తిని. అక్కడ ఉపయోగిస్తావు నీకున్న దాన్ని, టాలెంట్ ని, జ్ఞానము, బలము, చదువన్నీ. కానీ ఇక్కడికి వస్తే ఉపయోగించు. దేవుని కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. టేక్టీసీగా తీసుకోమాక, సిల్లీగా తీసుకోమాక. కిందేమన్నాడు? హలో, యెహోవా మిమ్ములను ఏ ఒక్కరిని కూడా ఆయన ఏర్పాట్లు లేకుండా ఇక్కడ తీసుకురాలా. ఏ ఒక్కరిని కూడా ఆయన ఏర్పాట్లు లేకుండా ఇక్కడ తీసుకురాలా. ఏర్పాట్లు ఇక్కడ తీసుకొచ్చిన ఆయన కార్యములను అశ్రద్ధ చేయకుడి. ఇది దేవుని మాటగా తీసుకో. మనుషులకి ఈ రోజున దేవుని కార్యాలంటే శ్రద్ధ లేకుండా పోయింది. దేవుని పరిచర్య అంటే శ్రద్ధ లేకపోయింది. దేవుని సన్నిధి అంటే శ్రద్ధ లేకపోయింది. దేవునికి ధూపమైనటువంటి శ్రద్ధ లేకపోయింది. దేవునికి బలి అర్పించడం శ్రద్ధ లేకపోయింది. దేవునికి ఇవ్వటంలో శ్రద్ధ లేకపోయింది. ఈ రోజున వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. నీ లెక్కలేని తనము, నీ భయం లేని తనము, నీ ఇదేదో మొత్తానికి ఆత్మీయ జీవితాన్ని నీ అనగార్చుకుంటున్నావో, దిగదార్చుకుంటున్నావో, శివరాగరికి నేను శాపగ్రస్తులుగా మార్చుకుంటున్నావో, శాపగ్రస్తులుగా మార్చుకుంటున్నావు. ఒకసారి చూడు. ఆయన కార్యాల్ని అశ్రద్ధ చేయకూడదు అని చెప్తున్నాడు. సంగమా, ఆయన కార్యాలను అశ్రద్ధ చేయదు. ఓ ఆత్మీయుడా, ఓ సహోదరి, సహోదరుడా, ఎప్పటికీ రేయి పగలైనా, ఏ శామైనా, ఏ దినమైనా, ఏ మాత్రం కూడా దేవుని కార్యములను అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే ఏమవుతారన్నాడు? శాపగ్రస్తులు అయిపోతారని చెప్పాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం చదువు. నీ దేవుడైన యెహోవా వాక్కును ఏంటంట? నీ దేవుడైన మాట. వాక్ అంటే కదా, వాక్ అంటే వాక్ అంటే మాట. ఆ మాటే హలో వాక్య రూపంలో మీ దగ్గరకు వచ్చిన గ్రంథం. దేవుని మాట, దేవుని వాక్కు నీ దగ్గరికి ఎక్కడ వచ్చినప్పుడు వాక్య రూపంలో వచ్చింది. అదే పరిశుద్ధ గ్రంథం. ఏంటి పరిశుద్ధ గ్రంథం? అది ఎవరిది? దేవుని మాట. అది దేవుని వాక్కు. ఈ రోజు ఇక్కడ నుంచి బయలుదేరింది దేవుని వాక్కు. ఈ వాక్కు నువ్వేం చేయాలంట? శ్రద్ధగా వినాలి. ఒక అమ్మ దైవజనుడు ఇలాగే వాక్యం చెబుతూ, అమ్మ అంతు పట్టిందా అన్నాడంట. ఉందంట. అంతా పట్టింది కానయ్యా, తోక పట్టలేదన్న. నేను తోక గురించి ఎప్పుడు చెప్పాను అన్నాడంట. నేను అంతు పట్టిందా? నేను చెప్తున్న ఉపదేశం అర్థమవుతుందా? గ్రహించగలుగుతున్నారా అని అన్నాడంట. ఆవిడేమంటుంది? అంతా పట్టింది కదయ్యా, తోక పట్టలేదు అన్నంత. అంటే ఈవిడ ఎక్కడుందో మరి? ఈవిడ మనస్సు, ఈవిడ దృష్టి ఎక్కడో ఉంది, దేని మీద పెట్టేసింది. కొంతమంది ఇక్కడే ఉంటారు, ఉట్టి మీద పెడతారు. వచ్చాడో లేదు, తిన్నాడో లేదు, పెట్టుకున్నాడో లేదు, ఎక్కడో పెడతారు. కొంతమంది ఇక్కడే ఉంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఇక్కడ లేదు, మనసు ఇక్కడ లేదు, దృష్టి ఇక్కడ లేదు, ఎక్కడో ఇక్కడే ఉన్నావు. కానీ ఎక్కడ ఉన్న వారి గురించి ఆలోచిస్తావు, పిల్లల గురించి ఆలోచిస్తావు, ఇక్కడ లేని వారి గురించి ఆలోచిస్తావు, ఇంటి గురించి ఆలోచిస్తావు, ఎక్కడో సంగతి గురించి ఆలోచిస్తావు. ఇక్కడ నీ సంగతుల గురించి నీతో మాట్లాడుతున్న దేవుని మీద దృష్టి పెట్టవు, ఆయన వాక్ మీద దృష్టి పెట్టవు, ఆయన మాట మీద దృష్టి పెట్టవు.
ఇప్పుడుకైనా ఆయన వాక్కు మీద నువ్వు దృష్టి పెట్టి శ్రద్ధగా విను. ఆయన దృష్టికి న్యాయమైంది. నీ దృష్టికి న్యాయమైంది కాదు, నీ దృష్టికి నచ్చినట్టు కాదు, నీ కంటికి నచ్చినట్టు కాదు, నీ మనస్సుకు నచ్చినట్టు కాదు. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను. ఐగుప్తులు కలుగు చేసే ఏ రోగము రానివ్వను. ఐగుప్తు అంటే లోకం. ఏంటి చెప్పండి? ఐగుప్తు అంటే ఏంటి? లోకం. లోకంలో తెగులు రావచ్చు, వైరస్ రావచ్చు, లోకంలో కరోనా రావచ్చు, లోకంలో ఇంకేమైనా రావచ్చు, ఏమైనా రావచ్చు. కానీ ఐగుప్తులు కలిగేటువంటి రోగాల్లో ఏది నీకు రానివ్వను. ఒకవేళ వచ్చినా నేను స్వస్థపరుస్తా. ఒకవేళ చెప్పండి వచ్చినా నేను స్వస్థపరుస్తా. కానీ నువ్వేం చేయాలి? నా విషయమై, నా పని విషయమై, నా పరిచర్య విషయమై, నాకు ధూపం విషయమై, నన్ను ఆరాధించే విషయమై నీవు శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధగా పని చేయాలి, శ్రద్ధగా పరిచర్య చేయాలి, శ్రద్ధగా ధూపం వేయాలి, శ్రద్ధగా అర్పించాలి, శ్రద్ధగా వినాలి అంటున్నాడు. ఐగుప్తు అంటే లోకం అన్నమాట. ఐగుప్తులు కలిగేటువంటి రోగములలో ఏదియు మీకు రానివ్వను. వాస్తవంగా బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడితే ఐగుప్తులో ఉన్న వరకు తెగులు ఉన్నాయి కానీ ఇశ్రాయేలుకి తెగులు లేవు. ఐగుప్తులో ఉన్నటువంటి రోగాలు ఉన్నాయి కానీ ఇశ్రాయేలుకి రోగాలు లేవు. ఐగుప్తులో ఉన్నటువంటి వారి కుటుంబాల్లో వడగండ్లు పడ్డాయి కానీ ఇశ్రాయేల్ కుటుంబాల్లో వడగండ్లు పడ్డ. ఐగుప్తులో ఉన్నటువంటి వారికి కుటుంబాలకు పేర్లు వచ్చినాయి కానీ ఇశ్రాయేల్ మీదకి పేర్లు రాలేదు. ఐగుప్తులో ఉన్న వారి మీదకి కప్పలు వచ్చినాయి కానీ ఇశ్రాయేల్కి కప్పలు రాలేదు. ఐగుప్తులో ఉన్న వారికి మరణం వచ్చింది కానీ ఇశ్రాయేల్కి మరణము రాలేదు. వై కారణం ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. వాటికి నువ్వు విజయత చూపాలి, ఆయన కట్టడను అనుసరించాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. అలాంటి వారితో ఆయన అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారాలకు సమీపించదు, ఏ రోగము నీకు రానివ్వను. ఒకవేళ వచ్చినా నా గాయముల ద్వారా, నా రక్తము ద్వారా, నేను పొందిన దెబ్బల ద్వారా స్వస్థపరుస్తా. నీ గాయములు కడుతా, నిన్ను బాగు చేస్తా, నీకు స్వస్థత ఇస్తా, నీకు ఆయుష్నిస్తా, నీకు ఆరోగ్యాన్ని ఇస్తా. విను, ఆయన మాట విను, శ్రద్ధగా విను, శ్రద్ధగా విను. నువ్వెంత శ్రద్ధగా వింటే నీకు అంత మంచిది. ఏంటి చెప్పాలి? ఒకరోజు రాత్రికాల సమయంలో కూటం పెట్టారంట. సహోదరి జ్వరం వచ్చి భర్త గారండి పక్కమటమ్మా రోతుమ్మ, మా సంఘంలో రూతు ఉంది, ఆ రూతు మేము పెట్టుకుంది, కూటం పెట్టుకుంది, మనల్ని రమ్మంది, వచ్చే ఓపిక నా దగ్గర లేక నేను వెళ్ళలేకపోతున్నాను కనుక నువ్వు వెళ్ళయ్యా అని చెప్పిందంట. ఈయన బయలుదేరాడంట. ఎక్కడికి వెళ్తానికి? పోవటానికి వెళ్తాను. మధ్యలో ఒకసారి ఆగాడంట. ఏంట్రా ఈ వర్షాలు ఎట్లా పడుతున్నాయి అన్నాడట. ఏం చేద్దాంరా అన్నాడట. చేలో నీళ్ళు బయటికి పెంచేవా అన్నాడంట. నేను ముందేసి వచ్చారా అన్నాడంట. మరి కాస్త ముందుకెళ్ళాడంట. ఈడు ఇస్తున్నాడు కదా అబ్బాయి, కరెంటు బిల్లు పెంచేస్తున్నాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేస్తున్నాడు, కూరగాయలు పెంచేస్తున్నాడు. ఇందాక ఆగేమో అక్కడేం మాట్లాడాడు? పొలాల వ్యవసాయం గురించి మరి ముందుకెళ్ళి ఏమో మాట్లాడు, ప్రభుత్వం నుంచి రాజకీయ గురించి సరిగ్గా పరిపాలన లేదు, పెంచుతున్నాడని మాట్లాడుతూ ఉండేది. ఈ లోపల కూటం అయిపోయిందంట. ఏమైపోయింది? కూటం అయిపోయింది. పాస్టర్ గారు అంటే వచ్చారా అన్నాడంట. అమ్మయ్య వచ్చాను సార్ అన్నట. పాస్టర్ గారు అటు చూసుకుంటే మళ్ళీ ఈయన గారు భోజనశాలలో కూర్చున్నాడంట. కూర్చున్నారా? ఏమండి కూర్చున్నారా?
మొత్తానికి భోజనం చేసి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారా? అసలు మొత్తానికి భార్య ఇంటికి వెళ్ళేది, పాస్టర్ గారు ఏం చెప్పాడు ఉపదేశం వాక్యం అని అడిగింది. అది మామూలు కాదు. ఎవరు? నా భార్య మామూలు కాదు. ఏం చెప్పారు వాక్యం, ఏం చెప్పారు అని అడిగింది. కాబట్టి పాస్టర్ గారు ఇదేదో బాగుంది, ఏం చెప్పాడు? వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా అనుకుంటా మాటల్ని పోగొట్టుకోకుండా గుర్తుండడం కోసం వెళ్తూ అంటాడంట. ఏమని వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా అనుకుంటా వెళ్తున్నాడంట. ఇంటి సమీపంలోకి వెళ్ళేసరికి అప్పటికే దొంగలు ఆ ఇంటిలోనికి వెళ్ళి దొంగతనం చేయాలనుకున్నారంట. ఇంతలోకి ఆ గుమ్మం కాడికి వెళ్ళి ఆ ఇంటి యొక్క దగ్గరికి వెళ్ళగానే ఈయనకున్న ఆ మాటని మర్చిపోతాను కదా, అడిగింది ఇంట్లోకి వెళ్తే భార్యని అనుకుంటా వచ్చారా అంటున్నాడంట. ఏ మాటలు ఎవరికైనా పడి అంట, ఆ ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చిన ఈయన పడి అంట. వెంటనే వాళ్ళంటే కూర్చున్నారంట. వెంటనే ఏం చేసిన వాళ్ళు? కూర్చున్నారంట. మళ్ళా ఈయన ఏమన్నాడు? కూర్చున్నారా? అమ్మ మనం రావడం తెలిసిపోయిందిరా, ఎవడికో మనం కూర్చోడం కూడా తెలిసిపోయింది కనుక మన పని కథం అయిపోద్ది కనుక ఉండదు, వెళ్ళిపోదాం అంటే వెళ్తున్నారా అన్నాడంట. అమ్మా మనం వెళ్దాం అనుకోసం కూడా ఇంటికి తెలిసిపోయింది, ఇంకేముందని చెప్పేసి దడు పరిగెత్తాడంట. ఊరికి నేను సింపుల్ గా సిల్లీగా తీసుకున్న మాటలే హలో ఏం చేసినాయి చెప్పాలి. భాష గారు ఏమైనా వాక్యం చెప్తే ఈయన విన్నాడా? సిల్లీగా సింపుల్ గా తీసుకున్న మాటలే తన ఇంటిని కాపాడి దొంగల బారి నుంచి నష్టపోకుండా, అదే మాట ఒకవేళ ఇది జీవం కలిగిన మాట, దేవుని మాట, శక్తి గల మాట, పొదునైన మాట, ఆయుధమైన మాట, అది నీలోనికి వస్తే, అది నీ హృదయంలోనికి వస్తే, అది నువ్వు స్వీకరిస్తే, అది అంగీకరిస్తే నిశ్చయముగా ఈ వాక్కు నీలో క్రియ చేయదా? ఈ వాక్యము నీ కుటుంబంలో కార్యము చేయదా? ఈ వాక్కు శక్తి గల వాక్యం బయలుదేరదా? పెట్టు, మనసు పెట్టు, విను, శ్రద్ధగా విను. నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను స్వీకరించు. లోపం ఉంటే సరి చేసుకో, అవినీతి సరి చేసుకో, పశ్చాత్తాపడు, ప్రభు పాదాలు పట్టుకో, మరలా తిరిగి ప్రభు కనికరించుము, కటాక్షమించుము. ఈ పరిచర్యలో నేను తప్పిపోయాను, నీ ప్రార్థన చేయటంలో తప్పిపోయాను, ప్రభా నీకు ధూపం వేయటంలో తప్పిపోయాను, ప్రభా నీకు అర్పించే విషయంలో నేను అర్పించలేకపోయాను, ప్రభా నేను ఆయన చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకో. ఇప్పటికే నువ్వు ఒకవేళ యెహోవా కార్యాల్ని అశ్రద్ధ చేస్తున్నావేమో. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వాక్యం. సామెతల గ్రంథం. బైబిల్ తీయటం కూడా అంత బద్ధకం అయిపోయిందా? అదే దాన్నే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నమాట దేవుడు. బైబిల్ చూడాల్సిన సమయం ఏం చేయాలి? చూడాలి. ఆ బద్ధకం కూడా నీ దగ్గర పనిచేస్తుందంటే నువ్వెంత దరిద్రుడు. చదువు. చూసారా ఏమన్నాడు? బద్ధకం అంటే ఇడికి బైబిల్ తీయటానికి కూడా చెప్పే అధ్యాయం చూడటానికి ఏముందిలే అని అంటే నీకేం పని చేస్తాడా? బద్ధకం. అసలుకి ఇప్పటికే నీకు వాక్యంతో మాట్లాడుతున్న దేవుడు, రబాయ్ నా విషయంలో, నా పని విషయంలో, నా పరిచర్య విషయంలో, నాకు ధూపం వేసే విషయంలో, నన్ను ఆరాధించే విషయంలో, నా రక్త మాంసాలు పాలు పువ్వులు పొందే విషయంలో, నా రక్షణ పొందే విషయంలో నువ్వేం కలిగి ఉండాలి? చెప్పాలి. శ్రద్ధ కలిగి ఉండాలని చెప్తున్నా. దేవుని వాక్యం వింటున్నా. నువ్వు మందిరంలో ఉండి కూడా, సంఘంలో ఉండి కూడా ఇప్పుడు ఎలా ఉన్నావు? మాట్లాడండి. ఏంటి బద్ధకం? వాక్యం చూసేటప్పుడు వాక్యం చూడాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని వినాలి, దైవ సేవకుడు చెప్పేటప్పుడు వినాలి, దృష్టి పెట్టాలి. అందుకని బద్ధకంగా పని చేయవాడు వాడు బ్రతుకు, వాడి జీవితం ఎప్పుడు కూడా ఏంటంటే దరిద్రమే. ఇంటిలో దరిద్రమే తాండవిస్తా ఉంటది. వర్షం కురిసినట్టుగా కురుస్తా ఉంటది. ఏంటది? మాట్లాడి దరిద్రం. ఇంట్లో మొగుడు దరిద్రే, ఇంట్లో భార్య దరిద్రే, ఇంట్లో పిల్లలు దరిద్రే, కొంపంత దరిద్రమే. కారణం మాట్లాడరే.
ఒక్కడు సరైన లేడా ఇంట్లో? ఇంట్లో ఒక్కరు సరైన లేరు. సరైనటువంటి క్రమము కలిగిన, పని కలిగినటువంటి, బాధ్యత కలిగినటువంటి, భారం కలిగినటువంటి, శ్రద్ధ కలిగిన వారు ఆ ఇంట్లో లేరు. అందుకే ఆ ఇల్లు ఎత్తుకుపోతుంది, అందుకే ఆ ఇల్లు ఊడ్చుకుపోతుంది, అందుకే ఆ ఇల్లు కారిపోయిన వర్షంలాగా కారిపోతుంది. ఏంటది? ఏంటది? దరిద్రం. ఆ కొంప పట్టిన దరిద్రం అంటారుగా, ఆడికి పట్టిన దరిద్రం, దానికి పట్టిన దరిద్రం. ఏం దరిద్రం అది? జాగ్రత్త, బాగు చేసుకో. ఇప్పుడు నీలో ఉన్న బ్రతుకు, నీలో ఉన్న సోమర్థనం నిన్ను దరిద్రుడిగా మారుస్తుంది. అదుగు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడైపోతాడా? ఏమే? హల్లెలూయా. ఎవడంట? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. ఈరోజు వాక్యం మీద నీకు శ్రద్ధ ఉందా? నిన్ను ఐశ్వర్యవంతుడు చేస్తాడు. నీకు దేవుని మాట మీద శ్రద్ధ ఉందా? ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. దేవుని పనిలో శ్రద్ధ కలిగిన వారువా, దేవుని పరిచర్యలో శ్రద్ధ కలిగిన వారువా, ఈ పరిచర్యలో శ్రద్ధ కలిగినటువంటి పనిగా నీవు ఉంటే నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రద్ధగా. అందుకే నా కుమారులారా, తన పనిలో పరిచారకులు, తోపు వేయుటకును ఆయన మిమ్మలను ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు అంటున్నాడు. పిలిచాడు నిన్ను, ఏర్పరచుకున్నాడు నిన్ను. నువ్వు ఆయన పని అశ్రద్ధ చేయకూడదు. ఆయన పనిలో బద్ధకం ఉండకూడదు. నువ్వు దరిద్రుడిగా ఉంటావు, దరిద్రాలుగా ఉంటావు. దరిద్రం తాండవిస్తుంది. వాన కురిసేటికి ఎప్పుడు దరిద్రం కురుస్తూనే ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత తీసుకొచ్చినా అదంతా నష్టానికి, అదంతా సిలు సంచిలో పోయటానికే తప్ప రూపాయి మీద రూపాయి కూడగట్టి రేపొద్దున మళ్ళీ ఎక్కడో దాన్ని ఏం చేయాలి? దారిపోయటమే. ఎంత వచ్చింది అటు పోతమే. ఈ రోజు దేవుని విషయమై, దేవుని పని విషయమై, ఆరాధన విషయమై, ఆత్మీయత విషయమై, ఏ విషయమైనా సరే నువ్వు ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. తండ్రి కొడుకులు ఇద్దరు పనికి వెళ్తారట. ఏంటి? తండ్రి కొడుకులు ఇద్దరు పనికి వెళ్తారట. తండ్రి పని ఒప్పుకొస్తాడట. అబ్బాయిని వస్తావరా కొప్పుకొడుకో, లేకపోతే ఇంకో దానికో సోపులకో, లేకపోతే మొత్తానికి ఒప్పుకోతాడంటే సెంటర్కి వెళ్ళి పని కాడ. మేసు వచ్చి ఒక సుబ్బారావు అంటే సుబ్బారావు ఒప్పుకొచ్చాడు, పలకనే పలకడంట. మేస్త్రి పిలుస్తాడంట, ఒరే నతానియేలా అంటే సచ్చినట్టుగా ఈ నతానియేలు లేచి వస్తాడంట. ఏందిరా, రాత్రి మీ నాన్న మా అబ్బాయి నేను వస్తా ఉన్నాడు రా పనికి. బాగా వినండి, మా అబ్బాయి నేను వస్తా ఉన్నాడు రా అన్నాడు. ఆ సుబ్బరానివాడు చెప్పండి, పలకలేదు. మేస్త్రి వచ్చి పిలుస్తున్నాడు పనికి రమ్మని. వింటున్నారా? మొత్తానికి ఈ నతానియేలు కొడుకు లేచాడు, పనికి వెళ్ళాడు. రోజు ఇలా జరుగుతుంటే ఒక రోజు అంటాడట, ఈ కత్తి ఎప్పుడు రాలితో ఏమంటాడు? మనిషి దేహాన్ని ఎంత మాట్లాడు? కత్తి, ఈ కత్తి ఎప్పుడు రాలిపోయిందో ఎందుకో నాకు అర్థంగా ఉండదు. ఒప్పుకొచ్చేది ఆయన ఏంటిది? పని. కానీ ఆయన మాత్రం పనికి వెళ్ళడు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో బలాదురుగా పని పాట లేకుండా తల్లిదండ్రులు తెస్తే తిని వీధుల్లో బెంచ్ల మీద ఎక్కడెక్కడ కూర్చొని కాలం గడుపుతూ పబ్జీలు గేమ్లు ఆడుకుంటూ ఎంత భయంకరమైన పరిస్థితులు కుటుంబాలు వెళ్ళిపోతాయండి. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. వందిస్తే కుదరదు అంటాడు. పనికి సంపాదిస్తాడా? మాట్లాడండి. పనికి వెళ్ళి సంపాదిస్తాడా? సంపాడు. ఖర్చులకు ఒకవేళ వాళ్ళు తీసుకుంటే వందిస్తే ఊరుకోడు. 100 కాదు నాకు, అది కుదరదు నాకు, అది తెచ్చుకోవాలి నాకు, ఇది తెచ్చుకోవాలి నాకు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో బద్ధకస్తులు ఉన్నారు.
ఈరోజు చాలా మంది కుటుంబాల్లో బద్ధకస్తులు ఉన్నారు. వాడు భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్ల కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పనుల విషయంలో బద్ధకస్తులు ఉన్నారు. రేపు 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 అని వాయిదా వేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, ఎందుకు దీవించబడట్లేదు తెలుసా? తినటానికి అలవాటు పడిపోయి, ఇంట్లో ఉండడానికి అలవాటు పడిపోయి, ఏ పని పాట లేకుండా, ఏ పని పాట చేయకుండా ఎవరో ఒకళ్ళు తెస్తుంటే వాళ్ళ మీద ఆధారపడిపోతే కుటుంబం గడిచిద్దా? చెప్పండి. ఎటు నుంచి ఆదాయం రాకుండా, ఇంట్లో నలుగురు ఆదాయం లేకోకుండా ఎవరో ఒక్కరి మీద ఆధారపడితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఎంత దరిద్రం ఉంటుంది, ఎంత ఊపిరి ఉంటుంది, ఎంత కష్టమయం ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడగలిగిన వారు, ఆ ఇంట్లో నలుగురు పని చేయగలిగిన వారు, ఆ ఇంట్లో ఉన్న నలుగురు శ్రద్ధ కలిగిన వారు అయితే ఆయన అంటున్నాడు ఐశ్వర్యవంతులుగా చేస్తానంటున్నాడు. ఇంకా మీ జీవితంలో బ్రతకం ఏ పని చూసుకొని ఇంతవరకు కన్నారు, వాళ్ళు చదివించారు మిమ్మల్ని, పెంచారు మిమ్మల్ని, ఏ మాత్రం కూడా ఉపయోగకరంగా లేరు. ఆ కన్న వాళ్ళకి, పెంచిన వాళ్ళకి ఉపయోగకరంగా లేరు, ఆ చదివించిన వాళ్ళకి ఉపయోగకరంగా లేరు. నీ విలాసాలు, నీ స్నేహాలు, నీ లగ్జరీ, నీ లైఫే. నీకంటూ ఒక గోల్ లేదు, నీకంటూ ఒక గురి లేదు, నీకంటూ ఒక ఆశయం లేదు. ఏదో కాలం గడిచిపోతుంది. ఈ రోజైనా నీ మనసులో ఒక మాట చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నువ్వు శ్రద్ధ కలిగిన వాడైతే, నువ్వు శ్రద్ధ కలిగిన వాడైతే నిశ్చయంగా నీ దరిద్రం నుంచి, నీ పేదరికం నుంచి, నీ ఆర్థిక నుంచి నేను నిన్ను విడుదలపిస్తాను, ఐశ్వర్యవంతులుగా చేస్తాను. విను, శ్రద్ధగా నా మాట విను, శ్రద్ధగా నా పని చేయి, శ్రద్ధగా నా విషయంలో, నా పరిచర్యలో శ్రద్ధగా ఉండు. నేనే నిన్ను ఒక దినాన ఐశ్వర్యవంతులుగా చేసేస్తాను. ఆమేన్. ఏ అబ్రహాము దేవుని మాట వెళ్ళేదా? ఏ అబ్రహాము దేవునికి విధేయత చూపలేదా? ఏ ఇస్సాకు దేవుని మాట వెళ్ళేదా? ఏ ఇస్సాకు దేవునికి విధేయత చూపలేదా? వాళ్ళని దేవుడు ఆశీర్వదించలేదా? వాళ్ళని గొప్ప చేయలేదా? వాళ్ళని విస్తరింప చేయలేదా? ఎక్స్టాబ్లిష్ చేయలేదా? యాకోబు చరిత్ర తిరగలేదా? ఇశ్రాయేలుగా మార్చలేదా? ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశం వైపు చూసేలా చేయలేదా? ఇశ్రాయేలుకి యాకోబుని మూల పురుషుడిగా చేయలేదా? చరిత్ర వాళ్ళు మిగిలిపోలేదా? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు చెప్పుకోవడానికి సిగ్గుపడలేదైనా. అబ్రహాం ఎవరు తెలుసా మీకు? విగ్రహాధికుడు, బొమ్మలు అమ్ముకునే భక్తిని గడిపేటువంటి వారు. అందులోంచి బయట తీసుకొచ్చి ప్రపంచానికి అబ్రహాముని ఐశ్వర్యవంతుడిగా చేశాడు. అనేకులకు ఆశీర్వాదములకు కారకుడుగా చేశాడు. ఏది నీలో ఆ విధేయత? ఏది దేవుడు నడిపిస్తున్నట్టుగా నడిచేవి? ఇదేది యాకోబులాగా దేవుని సన్నిధిలో ఏది ఆ పెనుగులాట, పోరాటం? నీకు బద్ధకం, 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 బద్ధకం. నీ సోమర్థనం నేను దరిద్రుడిగా చేస్తుంది. నీ బ్రతుకమి నేను పనికిమాలినవాడిగా చేస్తుంది. అందుకే ఇంట వంట చూసిన బయట పేదరికం, దరిద్రత ఏర్పాటు చేస్తుంది. నీ గుచ్చ తక్కువ, నీ ఖర్చులు ఎక్కువ, నీ లగ్జరీ ఎక్కువ. పరిశుద్ధ లేఖనం చూడండి, దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పని చేయవారు, ఇక్కడ అంటున్నాడు, శ్రద్ధగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఏలుబడి చేస్తారు. బాగా వినండి, మేము ముందుకు యేసేపుని తీసుకొస్తాం. యేసేపు ఎవరో తెలుసుగా మీకు? యేసేపు ఎవరో తెలుసుగా మీకు? బానిస కాదా? మాట్లాడండి. యేసేపు ఎవరు? బానిస కాదా? బానిస కాదా? మోషే ఎవరు? మోషే ఎవరు? మాట్లాడండి. మోషే ఎవరండి? మోషే ఎవరు? ఇశ్రాయేలుడు కాదా? మాట్లాడండి. ఇశ్రాయేలుడు కాదా? మరి ఇప్పుడు ఆ మోషే
మోషేని దేవుడు ఏం చేశాడు? ఎన్ని లక్షల మందికి నాయకుడిని చేశాడు? దాదాపు 30 లక్షల మందికి నాయకుడిని చేశాడు. యేసేపుని ఐగుప్తుకి నాయకుడిని చేశాడు. దానియేలుని బబులోను సామ్రాజ్యానికి నాయకుడిని చేశాడు. ఈ రోజున దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నా ఎలా ఉండాలని కోరుకుంటాడు తెలుసా? ఎలా ఉండాలని కోరుకుంటాడు? మాట్లాడండి. ఏలుబడి చేసేవారు. దావీదు ఎవరు? గొర్రెలు కాసుకునేవాడు. అరణ్యంలో తిరిగేటువంటి వాడు. ఎక్కడ కూర్చోబెట్టి తీసుకొచ్చి సింహాసనం మీద. కారణం, నా పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. ఎవరు? దావీదు. వేకువజామున లేస్తాడు. ఎవరు? దావీదు. ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన వాడు. ఎవరు? దావీదు. అందుకే సింహాసనాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, ప్రజలిచ్చాడు, పరిపాలించమన్నాడు, సైన్య సమూహాన్నిచ్చాడు. దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వారు దేవుడు సింహాసనాల మీద ఉంచుతాడు. ఏలేవారిగా ఉంచుతాడు. అధికారులు చేస్తాడు, ప్రధానులను చేస్తాడు, రాజులను చేస్తాడు. తెలుసా? దేవుని పట్ల నీకు శ్రద్ధ ఉండాలి. దేవుని పట్ల, దేవుని మాట పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల నీకు శ్రద్ధ ఉంటే, ధూపం వేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, పాట పాడే విషయంలో, ఆరాధించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో నీకు శ్రద్ధ ఉంటే, ఆయన అంటున్నాడు, నేను వారిని ఏలుబడి చేసేవారుగా చేస్తాను, అధికారులుగా చేస్తాను, సింహాసనాలపై కూర్చొని పెడతాను. హల్లెలూయా. సింహాసనాలు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడంట, అధికారాలు ఇస్తాడంట. చిన్న చితగాట్లే కాదు, ఒక జిల్లానే నీ చేతికి అప్పగిస్తాడు, ఒక మండలాన్ని నీ చేతికి అప్పగిస్తాడు, ఒక రాష్ట్రాన్ని నీ చేతికి అప్పగిస్తాడు, ఒక ప్రపంచాన్ని, ఒక దేశాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. నేను ఒక మాట చెప్పదా? మొట్టమొదటి ఆదాముకి ఏమిచ్చాడు? మొత్తాన్ని ఆదాము కదా ఇచ్చింది. చెప్పు, ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? లేదు. ప్రపంచాల మొత్తం కూడా, ఈ భూమి అంతటి కూడా ఎవరికి ఇచ్చాడంటే ఆదాముకి ఇచ్చాడు. ఆమేన్. తన పిల్లలకు ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ నీకేది శ్రద్ధ? ఏది నీకు శ్రద్ధ? యెహోవా కార్యాలను అశ్రద్ధ చేయకు అని చెప్తున్నాడు దేవుడు. నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు. తీర్మానం, సమర్పణ, ప్రతిష్టత, ఇక నుంచి నేను శ్రద్ధగా ఉన్నాను. ఇక నీ కార్యాల విషయంలో నేను నెగ్లెక్ట్ చేయను, నిర్లక్ష్యంగా ఉన్నాను. ఆయన శ్రద్ధ కలిగి ఉంటాను, శ్రద్ధ కలిగి పనిచేస్తాను, శ్రద్ధ కలిగే, బాధ్యత కలిగే, భారం కలిగే ప్రభువా అని అడుగుతావు. ఏం చేస్తావు నాకు తెలియదు, నీ ఇష్టం. చూడండి పరిశుద్ధ లేఖ నుంచి సామెతలు 13:4 చదువు. సోమరి ఆశపడును గాని ఆశ లేక మనవాడికి ఆశపడతా ఉంటది. అమ్మ మాత్రం ఏంటి మాట్లాడండి, అమ్మకుంటది ఏంటిది? ఆశ. కానీ ఆశ భంగం అయిపోతా ఉన్నది. అబ్బాయికి ఆశే, మనోడికి మామూలుగా కదా ఆశ, ఎక్కడైనా ఆశ. అది పెడితే ఇది ఆశ, ఇది పెడితే అది చెప్తా. ఎంత ఆశ ఉన్నా అవన్నీ భంగం అయిపోతుంది. ఏమిటి చెప్పండి? సోమరుది. ఆశలైతే కంపుడున్నాయి. ఆ లెవెల్లో ఉండాలి, ఈ లెవెల్లో ఉండాలి, ఆ స్టేటస్ లో ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి. ఉంటావు ఇక్కడే నీ ఆశల పళ్ళకి ఏదో ఒక రోజు మునగటమే తప్ప ప్రతి విషయంలో నీకు సోమర్థనమే, ప్రతి విషయంలో సోమర్థనమే. అమ్మకి గుడి చేద్దాం ఉన్నారంట. ఏమేద్దాం కదా
చెప్పండి ఏమేద్దాం మరి? అమ్మ గుడిసేద్దామన్నారంట. సాయంకాలం మాట్లాడుకున్నారంట నలుగురు. రే చిన్నడా ఉంటే పెద్దడా, రే అమ్మకు సరైన గుడి లేదు, నివాసం లేదురా, అమ్మ గుడిసేద్దామంటే రేపేసేద్దాం రా అనేవాళ్ళంట. ఏమన్నాడు? రేపేసేద్దాం రా అనేవాళ్ళంట. కానీ వేసేవాళ్ళు చెప్పట్లా కాదు. మళ్ళా అనుకున్నారు, అరే ఇవ్వాలన్నా మనం ఏం చేద్దాం, అమ్మ గుడిసి అంటే రేపేసేద్దాం రా అనేవాళ్ళంట. రేపు కూడా మాట్లాడండి వేసేవాళ్ళు కదా. అంటే ఈ నలుగురు ఎవరు? సోమరి వాళ్ళు, పనిని వాయిదా వేసేవాళ్ళు. ఎవరు వీళ్ళు? పనిని వాయిదా వేసేవాళ్ళు, పరిసరని వాయిదా వేసేవాళ్ళు వీళ్ళు. సోమరితనం ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, తిని చేద్దాంలే, పొడుకొని చేద్దాంలే, లేదు చేద్దాంలే. ఇదంతా ఏంది? వాయిదాలు బ్యాచి. పనిని ముందు పెట్టుకున్న వాయిదా వేసుకునేటువంటి వారు, రేపు చేద్దాంలే అనుకునేవారు. ఎవరు వీళ్ళు? సోమరితనం కలిగినటువంటి వారు. వీళ్ళు సురుకైన వారు కాదు, వీళ్ళు తెలివైన వారు కాదు. వీరు దేవుని యొక్క బిడ్డలుగా తెలివి కలిగి, జ్ఞానము కలిగి, పనిలో సురుకైన వారు కాదు, సోమరులు వీళ్ళు. ఎవరు వీళ్ళు చెప్పండి? వీళ్ళకి ఏ పని చెప్పకూడదు. ఏంటి మాట్లాడరే? వీళ్ళకి ఏ పని చెప్పకూడదు. వీళ్ళకి అచ్చేయ ఇచ్చేయ, అక్కడికి వెళ్ళరా, ఇక్కడికి నాకు చెబుతుంది పద్దాకలా, నన్ను నేను వెళ్ళలేను, నేను చేయను, నా వల్ల కాదు. తిని పెడతా బాబా అంటే ఏ పెట్టు, వండి పెట్టు. ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకుంటా బాబా అంటే ఏపించుకుంటా. ఈ ఖర్చులుగా కావాలి. వీటికైతే చెప్పాలి, పని చెయ్యి, పరిచయం చెయ్యి, సహాయపడు. మాకు అవసరానికి ఉపయోగపడంటే అవసరానికి ఉపయోగపడలేదు, పని చేసేది లేదు, అక్కడికి వచ్చేది లేదు. కారణం చెప్పాలి. సోమరితనం లాస్ అయిపోతావు బాసు. నీ సోమరితనం రేపొద్దు నిన్ను దేనికి పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా చేస్తుంది. ఈ రోజు వంచకపోతే, ఈ రోజు వంగకపోతే, ఈ రోజు కష్టపడకపోతే, ఈ రోజు ప్రయాసపడకపోతే, ఈ రోజు నువ్వు సంపాదించకపోతే, రేపు నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా, పనికిరాని దానిగా ఉండిపోతావు. కట్టుకున్న వారికో, చేసుకున్న దానికో, కన్న వారికో, ఎవరికో ఉపయోగపడవు. పెంచిన వారికో, చదివించిన వారికో ఉపయోగపడవు. ఎందుకంటే నువ్వు సోమరితనానికి అలవాటుపడ్డావు. నువ్వు పని చేయడానికి, కష్టపడడానికి, ప్రయాసపడడానికి, సంపాదించడానికి, కూడగట్టడానికి, ఇంట్లో వాళ్ళని పోషించడానికి ఉపయోగపడవు నువ్వు. కారణం ఏంటి? హలో, కారణం ఏమిటి? అందుకంటాడు, ఒరే సోమరి, సీమల యొద్దకు వెళ్ళాడంట. ఏమన్నాడు? మాట్లాడండి. ఏమన్నాడు? సోమరి సీమల యొద్దకు అంటే ఆడన్నాడంట. ఆడ నా యొద్దకు రమ్మన్నారు, మళ్ళీ అన్ని అడిగి కదా. ఇదంతా సోమరుడు చూడండి. ఏమన్నాడు? అరే అవి చూడరా, క్రమంగా ఎట్టెళ్తున్నాయో, వేసవకాలం ఆహారం దొరుకుతుందని వెళ్ళి ఏం తెచ్చుకోండి, అంతంతి కూడా చిన్న చెవి అంతంతి కూడా డొల్లించుకుంటా ఏం తెచ్చుకోండి, ఆహారాన్ని తెచ్చుకోండి. వాడికి రాజు లేడు, అధిపతి లేడు, అయినా ఎట్లా అవుతున్నాయి మనకు అనేసి విసిరెత్తే ఎక్కడ బళ్ళు అక్కడ ఏమవుతాయి, ఆగిపోతాయి. అర్థమవుతుందా? పరిపాలించే జగన్ గారు మనకున్నాడు. అర్థమవుతున్నా మాటలు? పరిపాలించే జగన్ గారు ఉన్నారు, కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. ఏమున్నాయి వాటికి? రాజులు ఉన్నారా? పరిపాలించడానికి నాయకులు ఉన్నారా? పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? ఏం మాట్లాడరేంటి? వాటికన్నా పోలీస్ స్టేషన్ ఉన్నాయా? అరే చూడరా, ఎప్పుడు చూసినా కష్టపడుతుంటాయి. నీ కోటి లేకపోతే ఆ సీమ చిన్న జీవులు కదా, ఎప్పుడు చూసినా కష్టపడుతుండే, వెళ్తుండే, వస్తుండే, మోస్తుండే, డిసిప్లిన్, క్రమశిక్షణ, అవి చూడరా బాబు అంటే అంటాడు. కొత్తలే కానీ వాటిని నా దగ్గరికి రమ్మ. వీడంతా సోమరుడు అంటే మద్రాసు సోమరుడు అనమాట, చెన్నై సోమరుడు. ఇంకే పని చెప్పడు, పని చెప్తాడు సిరాకు. పని చెప్పకూడదు వీడికి, పని చెబితే చేయడు. సిరాకు వెనుగుతాడు, సెరుగుతాడు, లోపలికి బయటికి రసరస పోతాడు. పైకి రాలేడు, ప్రయోజకుడు కాలేడు. ప్రయోజకుడు అవరు అట్లా ఎక్కడ వేసే గొంగలంటే అక్కడే
అదే శ్రద్ధ కలిగిన వాడు. చదువుమా. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉంటది, బలముగా ఉంటది. ఎందుకు తెలుసా? కష్టపడుతున్న కొలది ఒళ్ళు బిగుస్తుంది, కండలు బిగుస్తాయి. కష్టమన్న వారు పుష్టిగా ఉంటారు. ఆమేన్, బలముగా ఉంటారు. శ్రద్ధ గల వారు పుష్టిగా 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 ఉంటారు. నేను ఒక మాట చెప్పనవుతా? ఒక్కొక్కరిని లోక సంబంధమైన మాట చెప్పలేదు, నేను ఆత్మ సంబంధమైన మాట చెప్పినప్పుడు నేను చూడటానికి వికారంగా ఉంటారు, వీక్ గా ఉంటారు. గాలి వస్తే చాలు వెళ్ళి పడిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఆత్మలో పుష్టిగా ఉంటారు, ఆత్మలో బలముగా ఉంటారు. అర్థమవుతుందన్నమాట. చూడటానికి ఎట్లుంటారు వాళ్ళు? వికారముగా చిక్కిపోయి బలహీనమైపోయి గాలి వస్తే వాళ్ళందరికీ వాళ్ళే పడిపోయేలుగా, నడుస్తుంటే పడిపోయేవారుగా, ఊపిరి లేనంతగా అన్నంతగా, ఏదో ఎగశ్వాసం తెగశ్వాసం అన్నంతగా ఉండరు. శారీరకంగా వాడు బలహీన కావచ్చు, కానీ ఆత్మలో ప్రార్థించి చూడండి, ప్రార్థించి చూడండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి సెగ పుట్టుకొచ్చేసింది. అర్థమైనా? ఆత్మలు ఎవరు? వాళ్ళు బలవంతులు, పుష్టిగా ఉంటారు, అభిషేకముతో ఉంటారు, మండుతూ ప్రకాశిస్తున్న దీపాలుగా ఉంటారు. వారు ఎలాంటి వారై అంటే ఆత్మలో బలవంతులై పుష్టిగల వారై ఉంటారు. ఆమేన్. ఇక మరొకరు ఉంటారు, వాళ్ళకి తలుపులు మార్చుకోవాల్సి వచ్చింది. ఏంటి ఏం మాట్లాడరే? ఆ బొమ్మలు మార్చుకోవాల్సి వచ్చింది. మనం వాళ్ళని అడగాలి, మీరు మళ్ళీ ఎవరైనా ఉంటే బాధపడమాకండి, అపారం చేసుకోమంటే ఊరిని వాక్య సందర్భంలో యువతను, అంతే తప్ప మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టలేం కాదు. ఏ కూట్లో తింటున్నామని అడగండి, ఏ రైస్ వాడుతున్నామని అడగండి. అర్థమైందా? ఏమడుగుతారు? ఏ కొట్లో బియ్యం, ఎక్కడ రైస్, ఏం వాడతాం, ఏంటి కారణం ఏంటి, కథ ఏంటి, నీ ఎవరు పెంచని అడగండి. పైకి వాళ్ళు బాగుంటారు కానీ, బలముగా ఉంటారు కానీ, ఆకారానికి చూడటానికి ఉంటారు కానీ ఆత్మ వాళ్ళలో చెప్పండి పుష్టిగా ఉండరు, బలముగా ఉండరు. ఎవరైతే ఆత్మలో బలవంతులుగా, ఆత్మలో పుష్టిగా ఉండరు, వాళ్ళు అభిషేకించబడిన వారుగా, వారు ఆరాధన చేస్తుంటే, వారు ప్రార్థన చేస్తుంటే, వారు ప్రకటిస్తుంటే ఆ శక, ఆ మంట రగులుతూ ఉంటుంది. అందుకే అంటాడు మనము పుష్టిగా ఉండాలంట. పుష్టిగా ఉంటారు మరి శ్రద్ధ కలవారు. భక్తి మీద శ్రద్ధ, ఆత్మీయత మీద శ్రద్ధ, వాక్యం మీద శ్రద్ధ, ప్రార్థన మీద శ్రద్ధ, దేవుని మాటల మీద శ్రద్ధ. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారా అంటే పుష్టిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో మాట చూడండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా. రాజుల 2వ గ్రంథం 4:13 వాక్యం చూడండి. రాజుల 2వ గ్రంథం ఏం చదువుతున్నావు నువ్వు? 4:13 అంతేనా? 4:13. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు నా యందు కనబరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీ ఆజ్ఞ ఇవ్వగా వాడు ఆ ప్రకారమే ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో
గమనించండి, ఎలీషా ప్రవక్త ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆ ఇంటికి వెళ్తా ఉంటాడట. ఆమె అనుకుందంట, నా దైవజనుడు భక్తి గల దైవజనుడు, సాక్షి కలిగిన దైవజనుడు, నా దైవజనుడు వచ్చినప్పుడు ఆ దైవజనుడికి ఒక గది కట్టిద్దాం, ఒక మంచాన్ని ఏర్పాటు చేద్దాం, ఒక దీపస్తంభాన్ని, ఒక బల్లని, ఒక పీఠని ఏర్పాటు చేద్దామని. ఏమండి ఒక మాట మీతో మాట్లాడు. ఏంటి? మన ఇంటికి వచ్చి దైవజనుడు భక్తి గల దైవజనుడు అండి, మంచి ఆత్మీయుడండి, మంచి సాక్ష్యం కలిగినటువంటి ఆయనండి. ఆయన వస్తున్నప్పుడు ఆయనకంటూ ఒక గది ఉంటే బాగుంటుంది, ఆయనకంటూ ఒక మంచం ఉంటే బాగుంటుంది, ఆయనకంటూ ఒక బల్ల ఉంటే బాగుంటుంది, ఆయనకంటూ ఒక పీట ఉంటే బాగుంటుంది, ఆయనకంటూ ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తన భర్తతో చెప్తే, సరే ఇంకేం అలాగే కానిచ్చేసి, నువ్వు కొనుక్కున్నట్టు ఆయనకు ఒక ప్రత్యేకమైన గదిని, మంచాన్ని, బల్లను, దీపస్తంభమును, పీఠను అన్ని ఏర్పాటు చేసి అని చెప్పేశారంట. దైవజనుడు చూశాడు, అమ్మా నా ఎడల ఎంత శ్రద్ధాభక్తుడు కనపరిచావు అన్నాడు. గజీ ఏంటి ఇంట్లో ఏం కొడుతుంది? ఈవిడ నా ఎడల ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచింది కాబట్టి ఆ ఇంట్లో ఏంటో ఒకసారి ఆలోచించి, అయ్యా వారికి బిడ్డలు లేరయ్యా, వారికి సంతానం లేరయ్యా. అవునా? అవును. ఆమె పిలు, అమ్మా మా ఎడలు ఎంత శ్రద్ధాభక్తులు కనపరిచావు కనుక ఎందుకో దైవజనుడిగా నీ విషయమే భారం కలిగి ఉన్నాను, దైవజనుడిగా నీ విషయమై ఒక భారం కలిగి ఒక మాట చెబుతున్నాను. నీ నింద తొలగిపోయినట్లుగా, నీ అవమానం తుడిచిపోయినట్లుగా, నీ కన్నీరు, నీ దుఃఖము తొలగిపోయినట్లుగా మీ ఎదుటికి ఈ కాలమున నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడమ్మా. దేవుని పిల్లలారా, దైవజనుడి పట్ల కూడా నువ్వేం కలిగి ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. దైవజనుడి పట్ల కూడా నువ్వు భారము కలిగి ఉండాలి. దైవజనుడి పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ఎస్, ఆ దైవజనుడు ఆమె విషయమే భారము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆమె విషయమే చేతులు ఎత్తేవాడిగా ఉన్నాడు. ఆమె విషయమే తండ్రి ఈ కుటుంబంలో ఈ కార్యము చేయండి, ఈమెకు సంతానం లేదా మేమైన గర్భమవుతుంది, ఈమె గర్భము తెరవబడాలయ్యా అంటూ ఒక మాట సెలవించేవా, ఒక మాటను ప్రవచించేవాడిగా ఉన్నాడు. ప్రవచించిన మాట దేవుడు నెరవేర్చాడు, ప్రకటించిన మాట దేవుడు నెరవేర్చాడు. రూఢిపరిచి ఆమెకు దేవుడు కుమారుని ఇచ్చాడు. దేవుని పట్ల నీకు శ్రద్ధ ఉండాలి, నీ దైవజనుడి పట్ల కూడా నీకు శ్రద్ధ ఉండాలి. ఎంతమంది కొన్ని దైవజనుడి పట్ల శ్రద్ధ? దైవజనుడి పట్ల శ్రద్ధ ఉంటే కురిసే వర్షాలకి ఎట్లా ఉన్నారు ఏంటని అని అడుగుతారు. మీరున్న ప్రాంతం అంతా కూడా ప్రాంతం కాబట్టి, ఎటు చూసిన జలశ్రైలు కాబట్టి, ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నారు? పూట గడుస్తుందా? తింటున్నారా? ఎలా ఉన్నారు దైవ సేవకులారా? ఆనాడు అప్పుల పిసుకలంతా దైవ సేవకుల కోసం వారు ప్రాణాలు ఇచ్చడానికి తెగించారంటండి. దైవజనుడి పట్ల భారము కావాలి, దైవజనుడి పట్ల శ్రద్ధ కావాలి. వారికి ఉందో లేదో, తింటున్నారో లేదో, జరుగుతుందో లేదు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారి బాగోగులు ఉన్నాయో, ఎలా ఉన్నాయో అవసరమైన దైవజనులారా, ఈ నిమ్ములు ఎందుకు, ఈ మూలలు ఎందుకు, ఈ బురదలు ఎందుకు, రండి. వాళ్ళు మనకు సాగు, వాళ్ళు వస్తే మనకు భారం, వాళ్ళు వస్తే మనకి ఇరుకు, వాళ్ళు వస్తే మనకి ఇబ్బంది. కానీ ఆవిడ ఒక గదిని ఇచ్చేసింది. ఆమేన్. ఆవిడ ఒక గదినే ఇచ్చేసింది, మంచాన్ని ఇచ్చేసింది, దీపస్తంభాన్ని ఇచ్చేసింది, బలని ఇచ్చేసింది, పీటించింది. ఒక మాటలో చెప్పండి, దైవజనుడికి అవసరమైనవన్నీ కూడా అందులో ఇచ్చేసింది. ఆ దైవజనుడు మర్చిపోతాడా? ఆ కుటుంబాన్ని మర్చిపోతాడా? ఆ భార్య భర్తను మర్చిపోతాడా? మర్చిపోడు. వారి విషయమే భారం కలిగి ఉంటాడు, వారి విషయమే చెందుతాడు, వారి విషయమే ఒక ప్రవచన వాకును విడుదల చేస్తాడు, ఒక ప్రవచన వాకుని విడుదల చేస్తాడు. చివరిగా మీతో 2 మాటలు చెప్పించి ముగించేస్తాను. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 3వ వాక్యం చూద్దామా?
లేదా? మాట్లాడండి. నీటి బొమ్మలు ఎదురునున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచి ఉన్న ఆ స్త్రీ పురుషులను తెలివితోనూ వినయము గలవారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎట్టా ఉన్నారు? మీకులా కాదు అమ్మా, మీకులా కాదు. ఎట్టా? మీకులా కాదు. ఎట్టా? నిలబడి. ఎట్లా? నిలబడి. మీకు పైన ఫ్యాన్లు, మాట్లాడండి, పైన ఫ్యాన్లు, కింద దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు ఏర్పాట్లు, అవునా? కానీ అక్కడ వాళ్ళకి నిలబడి 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 మనకు మా అయితే 3 గంటలు, వాళ్ళు ఎన్ని గంటలు తెలుసా? ఎన్ని గంటలు చదువు ఉంటుంది అక్కడే. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం ఉంటే ఎన్ని గంటలుగా చెప్పండి? 12. వారు నిలబడి అలాగనే ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తుంటే అలాగ వింటున్నారు. మనకు అట్టు కాదు, సెల్ ఫోన్ ఎత్తే పోవటం. అర్థమైందా? ఏంటి మాట్లాడండి. సెల్ ఫోన్ వస్తే అదే ఫోన్ ఎత్తే మాత్రం, ఫోన్ ఎత్తే వెళ్ళిపోవటం, లేకపోతే ఈ లోపల మనకి ఏదైనా తీసుకొస్తే ఈ లోపల మనకి ఏదైనా అలా కాదు. ఎంత మాత్రం కూడా ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తుంటే శ్రద్ధగా విన్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆ శ్రద్ధ లేదు. లేకపోతే లేదో ఎలాంటి వెళ్ళిపోతాం, నీ ఇష్టం. అలాంటి వారిగా ఉండకూడదు. అలాంటి వారిగా ఉండకూడదు దేవుని ప్రజలారా. ఇక చివరిగా ఒక మాట చెప్పేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి ఏప్రిల్ ఆసుపత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. ఏప్రిల్ ఆసుపత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను ఏం పొందకుండా? దేవుని కృప. హలో, ఏంటన్నా? దేవుని కృప. మీలో ఎవరైనా సరే దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు నీ లోపల ఏదో సేదైన వేరేదో మొలిసి, హలో, ఆల్రెడీ మొలిసేసిందేమో. నీ లోపల ఏదో సేదైన ఏదో మొలిసేసింది. అలో చెప్తున్నాడు, దేవుని కృపను పొందకుండా. హలో ప్రియ సహోదరుడా, హలో యవనస్తుడా, దయచేసి ఈ మాటలు వింటున్న వాళ్ళరా, నీలో ఏదో సేదైనది మొలిసి, అది నిత్యముగా నిన్ను కలవరపరిచేదే, అది నిన్ను భయపెట్టేదే, అది నిత్యంగా నీకు ఇబ్బంది కలిగి చేసేదే, అది నీ ఆత్మీయ జీవితాన్ని అడ్డగించేదే. ఆ సేదైన వేరు నీలో ఒకవేళ ఉందేమో, మొలిచిందేమో, అది పెరుగుతుందేమో. ఒకసారి చూడు, దేవుని కృపను నీకు దూరం చేస్తుంది, దేవుని కృపను పొందకుండా చేస్తుంది, దేవుని కృప నీ విషయమై వ్యర్థమేలాగా చేస్తుంది. ఏంటది? సేదైన వేరు, అది నీలో మొలిచిందేమో. చూడు, అనేకులు ఏమైపోతారంట? అపవిత్రులు. అమ్మో, ఒక్క పూట కొరకంట. ఒక్క పూట కొరకు 3 పూటలు తినేటువంటి మనుషులు ఉన్నారు, 2 పూటలు తినేటువంటి మనుషులు ఉన్నారు, 1 పూట తినే వాళ్ళు ఉన్నారు. అవసరమైతే చెప్పండి, ఏళ్ళు పెడితే కూడా తీసుకుని వచ్చి అంటే దాన్ని సొంగమ్మడి పడి వచ్చేంత, వాళ్ళు తిని ఒకడికి వెళ్ళి వాంతులు చేసుకుని అంత మితం లేని వాళ్ళు అంటారు, ఏమని లిమిట్ లేని వాళ్ళు అంటారు. అటు తినొచ్చేట్టు వాంతులు చేసుకున్నాను, అటు తినొచ్చి సొల్లుగా ఏ మనసులో అయ్యాక అర్థంగా అక్కడ పోతారు. మొక్క దొరికితే అంతే అవనా?
అంత ఇబ్బంది పడి అంత తిని ఆ సొంగ వచ్చి అంత పడి అమ్మ అయ్యా నాయన తిన్నదంతా పడి ఎందుకు ఆ తిండి ఎందుకు లిమిట్ గా తింటే అది నీకు మంచిగా ఉండదుగా, ఆయాసం ఉండదుగా, అది నేను ఇబ్బంది పెడదుగా. జస్ట్ ఒక్క పూట తిండి కోసం చదువు జ్యేష్ఠత్వం విలువ తెలియనటువంటి వాడు, పుట్టుకు ప్రాధాన్యతవాడు, తిండికి ప్రాధాన్యతటువంటి వాడు, జ్యేష్ఠత్వం విలువ తెలియనటువంటి యేసయ్య ఏం చేసినట్టే దాన్ని అమ్మేసేసుకున్నాడు, విసర్జించేసేసాడు. దేనికి ప్రాధాన్యతడు మాట్లాడండి? తిండికి, ఆ వంటకానికి, ఆ ఎర్రనటువంటి ఆ చిక్కుడుకాయల కూరకి నోరూరుతుంది కొంతమందికి. అప్పుడప్పుడు మా పాస్టర్ గారు కూడా ఏం చేద్దంటే ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి పైన అక్కడ వేసేస్తా ఉండదు, అది ఇక్కడికి వస్తా ఉండదు. ఇక లోపల ఉన్న వాళ్ళకి ఎట్లా ఉండదో నాకు తెలియదు కానీ అంటది. ఆమె తప్పలేదు, బాబు నేను ఇప్పుడు చేయను, ఆరాధన అయిపోయిన తర్వాత చేస్తా ఉంటది. నేను అంటాను ఆరాధన అయిపోయిన తర్వాత కూర్చోబెడతా ఏంటి, అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఏమర్థమైంది మీకు? ఆరాధన అయిపోయిన తర్వాత చేస్తానయ్యా అని ఏమంటాడు ఆవిడ. నేనేమంటాను చెప్పండి? ఇద్దరికి పాస్టర్ గారికి ఇద్దరికి కొంచెం గొడవ జరిగిందంట. నువ్వు టయానికి అంటున్నారుగా, టయానికి రారేనా మీరు, మీకు టైం లేదా, మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారని సంఘంతో పాస్టర్ గారు అన్నాడంట. ఎవరితో? సంఘంతో అన్నాడంట. మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, మీకు టైం లేదా ఏంటి? మన ఆరాధన ఎన్ని గంటలు మీకు తెలియదా? దయచేసి చెప్తాను, రేపు నుంచి మీరు టయానికి రావాలి. నాకు అనవసరం మీరు వండుకోరు నాకు అనవసరం, మీరు టయానికి రావాలి అన్నాడంట. ఈ మాట పాస్టర్ గారు కూడా తీసుకుంటారు. ఎప్పుడో వండుకొని హాయిగా ప్రశాంతంగా వచ్చి ఎనమల కూర్చునే పాస్టర్ గారు ఆ రోజు ముందుగా వచ్చి కూర్చుందంట. ఆ రోజున ఆరాధన అయిపోయిన తర్వాత ఆవురావురు మంట పాస్టర్ గారు లోపలికి బిట్రా అంటాడంట. అది కాక ఆ రోజు చేపలంట అసలు ఎంత ఆలస్యమైంది తెలుసుగా మీకు? బండకేసి రుద్ది పులుసంతా పోగొట్టి ముక్కలు కోసి ఎంతో సేకరి చేయాలి. ఆవిడ గారు ఏం చేసిందంటే ఆ రోజున ఈది కోసం ఆరాధనకి పెందలాడి రమ్మన్నాడు కాబట్టి, టయానికి రమ్మన్నాడు కాబట్టి అని చెప్పి ఆమెతో మాట్లాడిన ఆవిడ కూడా ఏం చేస్తుందంటే టయానికి వెళ్ళాలని చెప్పేసి కొంచెం ఆ చేపకున్న పులుసుని తీసుకోకుండా అట్ట కట్ చేసేసి ఆ పేగులన్నీ లాగేసేసి ఆ పర ముక్కలు చేసేసి ఆ పర్ణ వేసేసి వచ్చేసింది. ఇక మొత్తానికి భోజనం పెట్టామని పెట్టుకొచ్చేసింది. కూర్చోదంటే అవి తగ్గుతున్నాయి. ఏంటయ్యి పులుసు తగ్గుతుంటే ఏంటో ఇది కూర ఎట్టుందంటే ఏంటి ఇలా చేశాను? మీరేగా చెప్పింది. ఏం చెప్పారు? ఆరాధనకు టయానికి రావాలని చెప్పారు కదా అన్నాడు. అందుకే మీరు రావాలని చెప్పారు కాబట్టి నేను ఆరాధన టయానికి, నేను చెప్పింది నీకు కాదు, ఎవరికి? సంఘానికి చెప్పాను అన్నాడంట. నువ్వు సంఘానికి చెప్పావు కానీ దేవుని భయం నాలోకి వచ్చింది. ఏమంటుంది? నువ్వు సంఘానికి చెప్పావు కానీ దేవుని భయం నాలోకి వచ్చింది. నేను వంటకాడే ప్రతి వారం సరిపెడుతున్నాను, నీ గుణం కోసం, నీకు ఇష్టంగా చేయడం కోసం, రుచిగా చేయడం కోసం. ఎప్పుడో అయిపోయేటప్పటికి వచ్చి వెనకబడి కూర్చుంటున్నాను నేను. దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే ఈ రోజు నేను ముందొచ్చి కూర్చున్నా. అవును దేవుని ప్రజలారా, ఫుడ్కి మనం ప్రాధాన్యత కాదు, తిండికి ప్రాధాన్యత కాదు. బిడ్డలారా, ఏది విలువైంది? జ్యేష్ఠత్వం విలువైంది. ఏది విలువైంది? దేవుని శ్రద్ధ విలువైంది. ఏది విలువైంది? రక్త మాంసాలు విలువైనవి. ఏది విలువైంది? వాక్యం విలువైంది. ఏది విలువైంది? ఆరాధన విలువైంది. ఏది విలువైంది? ప్రార్థన విలువైంది. ఏది విలువైంది? పరిశుద్ధత విలువైంది. ఏది విలువైందో చూడు. జ్యేష్ఠత్వం విలువ తెలియనటువంటి వాడు ఏశావు ఒక్క పూట కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఆమె వేశాడు. ఆ ముందుకు వెళ్ళిపోదాం. ఏమైపోయాడంటే ఇప్పుడు ఏశావు భ్రష్టుడైపోయాడంట. వ్యభిచారి ఉండునేమో అని
ఇకనైనా ఇది దుష్టాంతరంగా మీ ముందు వచ్చి మాట్లాడాను, జాగ్రత్తగా చూసుకోండి అంటాడు గ్రంథములో. దృష్టాంతరం ఎందుకు వచ్చాడు? అదిగో యేసేపు భక్షుడైపోయాడు, అదిగో యేసేపు వ్యభిచారైపోయాడు, అదిగో యేసేపు ఒక పూట కొరకు తన యొక్క జసత్వని అమ్మేసుకున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా అటువంటి వారు ఉన్నారేమో జాగ్రత్త, భ్రష్టులైపోతున్నారేమో జాగ్రత్త, సేదని వేరు మీలో మనిషిదని జాగ్రత్త, ఒకవేళ మీలో ఎవరైనా తప్పిపోతారో జాగ్రత్త అంటూ అది దుష్టాంతరంగా ఉంచాడు. ఆ తర్వాత అంటే ఇప్పుడు చెప్పే కిందగా చేతులు కాలిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత గుండెలు పట్టుకొని తల పట్టుకొని ఏడ్చి ఏదో ఆ తర్వాత మళ్ళా శాశ్వతం పొందగోరి, మళ్ళా దీవెన పొందగోరి, మళ్ళా ఆరోగ్యాన్ని పొందగోరి, మళ్ళా క్షేమాన్ని పొందగోరి, మళ్ళా అభిషేకాన్ని పొందగోరి, మళ్ళా ఆత్మ పొందగోరి, మళ్ళా భాషలు పొందగోరి. ఏది ఇది కోల్పోయినావు నువ్వు, ఏ విలువైన కోల్పోయావు, దాన్ని మళ్ళా తిరిగి పొందగోరి కన్నీళ్లు విడిచాడంట. దానికోసం శ్రద్ధతో వెతికాడంట. ఎప్పుడు వెతికాడు? తర్వాత వెతికాడు. ఎప్పుడు వెతికాడు? తర్వాత. ఉపయోగమా? తర్వాత వెతికాడు, తర్వాత శ్రద్ధ. భక్తికి ప్రాధాన్యత ఇవ్వట్లా, జ్యేష్ఠత్వానికి ప్రాధాన్యత ఇవ్వట్లా, నీ పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వట్లా, నీ ప్రాధాన్యతకు ప్రాధాన్యత, నీ ఆత్మీయతకు ప్రాధాన్యత. తర్వాత శ్రద్ధతో వెతికాడంట. తర్వాత కన్నీళ్లు విడిచాడంట. కానీ పొందన్న అవకాశం లేక విసర్జించబడ్డాడంట. తర్వాత మొదటి దేవుడా తర్వాత అమ్మా మొదట దేవుడా తర్వాత? మాట్లాడండి. ఆకలి అవుతున్నాయా? ఆకలి అవుతున్నాయా? ఆకలిగా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు, తిండి కక్కుతుపడి ఒక పూటని. దేవుడు తర్వాత, దేవుడు ముందా? చెప్పండి. జ్యేష్ఠత్వం ఉందా లేకపోతే తిండి ముందా? చెప్పండి. ఈ రోజున మనం దేనికి ముందు ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి. తర్వాత అంట శ్రద్ధగా వెతికాడట, తర్వాత అంట కన్నీళ్లు విడిచాడంట, తర్వాత అంట ఆశీర్వాదం పొందగోరాడంట. ఎందుకు తర్వాత? ఏం చేసుకొని? రావాల్సిన శాపం, మాట్లాడండి, రావాల్సిన శాపం వచ్చేసిందిగా, విసర్జించబడ్డాడుగా, పొందిన అవకాశం లేకపోయిందిగా. యేసుకు ఈ రోజున మీలో ఒకవేళ యేసేవు పనిచేస్తాడేమో, మీలో ఒకవేళ యేసేవు పనిచేస్తాడేమో, యేసేవు యొక్క భ్రష్టత్వం, యేసేవు యొక్క నిర్లక్ష్యము, యేసేవు యొక్క అశ్రద్ధ, యేసేవు యొక్క స్థితి మీలో కనబడుతుందేమో. చేగత్త రేపు విసర్జించబడతారు, పరలోకానికి మీరు చేర్చబడరు, పరలోకానికి మీరు పనికిరారు. ఒకవేళ మీలో కనుక ఆ యేసేవు లాంటి యొక్క భ్రష్టత్వం, యేసేవు లాంటి యొక్క వ్యభిచారం, యేసేవు లాంటి యొక్క ఆ యొక్క విసర్జించబడతారు. పొందని అవకాశం లేదు, ఆశీర్వాదం పొందలేరు. ఏమో మీ ఇష్టం, మీరు దేనికి ప్రాధాన్యస్తారో. ఉపదేశం దేవునిది, ప్రకటించింది దేవుడు, వాక్కు ఆయనది. దేనికి ప్రాధాన్యస్తావో నీ ఇష్టం. కూటి కొరకు ప్రాధాన్యత ఇచ్చాడు, విలువైన జ్యేష్ఠత్వాన్ని కాదనుకున్నాడు. ఈరోజు దేవుని కృపను పొందకుండా చాలా మంది తప్పిపోతున్నారు. నీ భక్తిని, నీ ఆత్మీయతను తాకట్టు పెట్టేస్తున్నావు. యేసేవు ఎవరికి చేశాడు? యేసేవు ఎవరికి చేశాడు? యేసేవు ఎవరికి చేశాడు? యాకోబుకి చేశాడు జ్యేష్ఠత్వాన్ని. ఈరోజు నీ ఆత్మీయతని ఎవరి కోసము, దేనికోసం? తిండి కోసం యేసేవు. నువ్వెవరి కోసం భ్రష్టుడు అయిపోతున్నావు? నువ్వెవరి కోసం భ్రష్టులు అయిపోతున్నావు? యేసేదని వేరే మనిషిలో ఒక్కసారి పరీక్షించుకో. గుండెలో బాదుకున్న ఉపయోగం లేదా? పొందని అవకాశం లేక విసర్జించబడ్డాడు, కన్నీరు విడిచాడు, శ్రద్ధతో వెతికాడు, అవకాశం లేదు. ఈ రోజున నువ్వు శ్రద్ధతో చేయవలసిన దాన్ని నేను ఎప్పుడో తర్వాత శ్రద్ధతో చేస్తాను. ఈ రోజు శ్రద్ధతో వినవలసిన దానివి నేను ఎప్పుడో శ్రద్ధగా వింటాను. ఈ రోజు శ్రద్ధగా నువ్వు దేవుని సన్నిధికి రావాల్సి, నేను తర్వాత శ్రద్ధగా వస్తాను. ఈ రోజు శ్రద్ధగా దేవుని పనిని పరిచర్యని చేయవలసి నువ్వు, నేను శ్రద్ధగా ఇప్పుడు చేయని తర్వాత అంటే ఆ తర్వాత నువ్వు కన్నీళ్ళు విడిచిన, ఆ తర్వాత నువ్వు శ్రద్ధగా వెతికిన, నువ్వు పొందటానికి అవకాశం లేక విసర్జించబడతావు నరకానికి, పాతాళానికి, అగ్నికి. యేసేవు నీలో ఉంటే ఒకవేళ ఈరోజు తీసేసుకో,
సేదైన వేరుండి కట్ చేసేసుకో. భ్రష్టత్వం ఉంటే దయచేసి విడిచిపెట్టేసే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఎందుకు నేను పిలిచాడు, ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడో ఏ మాత్రం కూడా ఆ విషయంలో నువ్వు అశ్రద్ధ చేయవద్దు. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయకుడి. అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులు అవుతారంటారు. నువ్వేం చేస్తావో నిర్ణయం నీది, తీర్మానం నీది. దేవుడు తన మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ముగ్గురితో ప్రార్థన చేస్తూ